నమస్తే సార్. అహింస మెడిటేషన్ ఛానల్ కి మీకు స్వాగతం మేడం. స్వాగతం సార్. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి వివరించవలసిందిగా సమనీయంగా కోరుకుంటున్నాం సార్. గారికి శతకోటి వందనాలు. మాది కత్తాపాడు అండి, ఇరగవారం మండలం కత్తాపాడు. పిఎంసి ఛానల్ చూసండి మా పాప మా భార్య వాళ్ళు జ్ఞానంలోకి వచ్చామండి. నన్ను కూడా అలా మార్చారండి. మెల్లిగా మార్చా ఉంటే అలాగే చేసుకుంటున్నాం 4 సంవత్సరాల నుంచి. మాతో పాటు ఒక 10 మంది జ్ఞానులు అయ్యారండి. చాలా బాగుంది. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు సార్ మీరు? నేను ఎక్కువగా చేయనండి, 1 గంట చేస్తారండి. 1 గంట చేస్తా. ఆ గంట చేస్తే నాకు తృప్తిగా నాకు చాలా బాగుంది. మీరు ధ్యానంలోకి వచ్చిన వెంటనే శాకాహారులు అయ్యారా? లేదని 1 సంవత్సరం అటు ఇటుగా ఉన్నానండి. తర్వాత ఫ్రెండ్స్ తోటి అలా అటు ఇటు ఉంటే తర్వాత నేను మారిన తర్వాత నాకు చాలా బాగుంది. నాకు ఆస్మా ఉండేదండి, ఆ ఆస్మా పూర్తిగా తగ్గిపోయింది. బాగుంది. నా పని నేను చేసుకున్న పని బాగుందమ్మా, చాలా బాగుంది. ధ్యానం ద్వారా మీకున్న అటువంటి ఆస్మా అనే రుగ్మతను తగ్గించుకున్నాను అండి. తగ్గించింది, చాలా బాగుందండి. మీ కుటుంబం అంతా శాకాహారులేనండి? మా కుటుంబం అంతా శాకాహారులు. మీరు ప్రతిరోజు ఎవరికైనా ధ్యానం కొత్త వాళ్ళకి నేర్పిస్తా ఎవరికైనా చెప్తా అండి. అంతేగాని మాకు అక్కడ తక్కువ అండి. శాకాహార ర్యాలీలు వాటిలో 30 దాకా చేసానండి. శాకాహార ర్యాలీ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంది నాకు అలసట ఉండదండి. అసలు ఆ కాలు నొప్పులు అవి ఉండవండి. ఉత్తప్పుడు ఉండి కానీ అన్నీ బాగా తగ్గినాయి. ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఆస్మా తగ్గిందండి, కాలు నొప్పులు తగ్గినాయి. నా పని నేను చేసుకుంటాను, నా ఎగ్జామ్ పని నేనే చేసుకుంటాను. పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు అవి చేస్తాను. వాళ్ళతో మా భార్యతోటి, వాళ్ళతోటి పిల్లలతోటి సామూహికంగా చేస్తారు. ఇంట్లోనే చేసుకుంటాను. తనకు నెల పిరమిడ్స్ కి వెళ్ళి చేసుకుంటాం. ప్రతి పౌర్ణమికి వెళ్తారండి? ప్రతి పౌర్ణమికి చేసుకుంటాను. మీరు ఏమన్నా బుక్స్ చదువుతా ఉంటారండి? చదువుకోలేదమ్మా అసలు కసరం కూడా. అందుకే నేను ఇది ఎప్పుడు కూడా మాట్లాడమన్నా 4 సంవత్సరాల నుంచి వస్తానమ్మా ఇక్కడికి పిరమిడ్కి, పేరవారం. ఎప్పుడు మాట్లాడమన్నా నాకు చిక్కేసి అదే రాక మాట్లాడేది కాదు. ఈ పేరవారంలో ఉగాది సంబరాల్లో ఉన్నారు. వశిష్ఠ గౌతమి మర్చిపోతామండి. గోదావరి నది మా ఊరే మర్చిపోతామండి. మా ఊరే మర్చిపోయి ఉంటామండి. 7 రోజులు ఉంటామండి. ఈ ఉగాది రోజున ఉగాది పచ్చడి తిని ఫోన్ చేసి బ్రహ్మర్షి మహాపత్రి గారికి చేత గౌతమ్ అన్నా చెప్పుకుని మా ఊరు వెళ్తాం. థ్యాంక్స్. అయితే ఇక్కడ ఉదయం ప్రాతకాల ధ్యానం చేస్తున్నారు, సంగీత వేణునాద ధ్యానం జరుగుతుంది కదా, 3-4 గంటల నుంచి 8 గంటల వరకు. మీకు ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందండి. కూర్చోగలుగుతున్నారు? 3 గంటలు కూర్చుంటాండి. ఎక్కువసేపు కూర్చుంటాను. ఇక్కడ ఈ పేరవారాన్ని ఎక్కువసేపు చేస్తాను. ఇక్కడ సదుపాయాలు కానీ అన్ని బాగుంటాయండి. మాకు అయ్యేలో ఇది లోటు అంటూ అనిపించదండి మాకు. సార్ ఇక్కడికి వస్తే అన్ని మర్చిపోతాను పేరవారం అంటే. అయితే ఇప్పుడు మీరు శాఖాహార ర్యాలీలు అవి చేస్తానంటున్నారు. ఇప్పుడు పల్లెటూర్లలో చాలా మంది ఇంకా అనాగరికంగానే ఉన్నారు. చాలా మంది ఏంటంటే మేము అమ్మవారికి జంతు బలులు ఇంకా ఆగలేదు ఎక్కడ కూడా. చాలా మంది ఏంటంటే మేము మొక్కుకున్నాము ఫంక్షన్లు అని చెప్పేసి ప్రతి దానికి జంతు బలులు ఇస్తా ఉంటున్నారు. అది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదమ్మా. ఈ జ్ఞానంలోకి వస్తేనే తెలుస్తుందమ్మా, లేకపోతే తెలియదు వాళ్ళకి. అదే కరెక్ట్ అంటారు. ఈ జ్ఞానంలోకి వచ్చి ఎప్పుడైనా అలా బలులు జరిగినప్పుడు మీరు ఏమన్నా ఖండించారు? ఏదన్నా అసలు మేము ఎలా ధర్మానానికి కూడా వెళ్తలేదండి. బుద్ధి మీరు శాఖాహార ర్యాలీలకి స్లోగన్స్ అవి చెప్తూ ఉంటారా సార్? స్లోగన్లు అవి చెప్తా ఉంటారా? ఈ స్వాగతాలు గట్రా నాకు రావగానండి. మామూలు వాళ్ళతో పాటు 10 మంది తోటి టికెట్ వెళ్ళిపోయి జై పత్రిజీ గారికి చెయ్యి వాళ్ళు పలికిందా ఉంటే పలుకుతా వెళ్ళిపోతామండి. అదే తెలుసండి. అందుకే పెద్దగా చదువుకోలేని మళ్ళీ తెలియదు. ఇప్పటి వరకు మీరు ఎన్ని యజ్ఞాల్లో పార్టిసిపేట్ చేశారండి? ధ్యాన మహాయజ్ఞాలకి అన్నిటికి వెళ్తా ఉంటారా మీరు? వెళ్తామండి. మన పౌర్ణానికి ఈ ఊరు వెళ్ళామండి. ఈ ఊరా కాదు, కట్టాలైతే టికెట్లు తీసుకున్నాం. మా నాన్నగారు కాలం చేసేదని వెళ్ళలేదు, మానేసినాం. అది అరుణాచలం అంటున్నారా? అరుణాచలం వెళ్ళాము. 5 రోజులు చేసామండి. ఇక్కడ
అన్నచలాన్ని కూడా చాలా బాగా చేయించారండి. అరుణాచలంలో చక్కగా ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్ ఏంటంటే అక్కడ కూడా ధ్యానం చేస్తారు. జ్ఞానం చేయించారు. ఆయన పేరు ఏం పేరు? మన గురువు గారి పేరు జగదీష్ గారు, జగదీష్ రావు గారు. మమ్మల్ని చాలా బాగా చూశారండి. మన పత్రిజీ గారు ఆశ్రమం అండి. ఫ్రెండ్ అంటండి ఆయన. ఆశ్రమం అండి చాలా బాగుంది. జగదీష్ గారు చాలా బాగా చూశారు మాకు. ఆయనకి 100,000,000 వందనాలు జగదీష్ గారు. మేము 45 వెళ్ళామండి. చక్కగా చేసుకున్నాం. 5 రోజులు ఉన్నామండి. గిరిపై దర్శనం చేసామండి. చెవికి అయ్యాల చాలా బాగా చేసుకొచ్చాం. ఓకే సార్, ప్రస్తుత సమాజంలో కొత్తగా ధ్యానంలోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇవ్వాలనుకున్న మీ సైడ్ మీ నుంచి ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళు వస్తే వాళ్ళకి పుణ్యం చేసుకున్నట్టు అండి. మై మర్చిపోతారండి. ఇంకా అది వాళ్ళు మారారా వాళ్ళ అదృష్టం అండి. అదే దురదృష్టం. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం అహింస మెడిటేషన్ ఛానల్ కోసం మా ప్రేక్షకుల కోసం కేటాయించి ఎంతో అద్భుతమైన ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించిన మీకు మా ఛానల్ తరపున సవినీయంగా ఆత్మపూర్వక ప్రమాణాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. జై పత్రిజీ. జై జై పత్రిజీ. ఓకే సార్, దయచేసి అందరూ కూడా అహింస మెడిటేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్.